హాయ్ ఫ్రెండ్స్, మనం ఎన్నో వార్ సినిమాలు చూసుంటాం. యుద్ధంలో సైనికులు ప్రాణాలు వదలడం లేదా హిట్లర్ చేసిన అన్యాయాలు వీటి చుట్టూరే ఎక్కువగా యుద్ధానికి సంబంధించిన సినిమాలు తిరుగుతూ ఉంటాయి. అయితే ఈ సినిమాల్లో వెరైటీగా వచ్చిన కొన్ని సినిమాలు ఉంటాయి. అందులో ది 688 కూడా ఒకటి. ది 688 అనేది ఒక బెటాలియన్. ప్రత్యేకంగా యూరప్ లో సైనికులకు లెటర్స్ అందించడం కోసం స్పెషల్ గా ఏర్పరిచిన అందరూ లేడీస్ ఉండే ఆర్మీ బెటాలియన్. 17 మిలియన్ల ఉత్తరాలు, సైనికులు రాసిన ఉత్తరాలు, సైనికులకు వచ్చిన ఉత్తరాలు డెలివరీ చేయలేక ఫెయిల్ అవుతుంది అమెరికన్ ఆర్మీ. అయితే యూరోప్ లో ఉన్న సైనికులందరికీ ఆ ఉత్తరాలన్నింటినీ చేర్చడం కోసం ది 688 అనే ఆర్మీ బెటాలియన్ ని పంపిస్తారు. వాళ్ళు చెయ్యలేరు అనుకుని వాళ్ళకి 6 నెలలు టైం ఇస్తారు. కానీ వాళ్ళు 3 నెలల్లోనే అవన్నీ చేరవేర్చి మంచి పేరు సంపాదించుకుంటారు. ఈ 688 ఆర్మీ పూర్తిగా నల్ల జాతీయుల స్త్రీలతో నిండి ఉంటుంది. యూరోపియన్స్ తెల్ల జాతీయులకి నల్ల జాతీయులకి మధ్య పడదు. ఆర్మీలో కూడా నల్ల వాళ్ళని తక్కువగా చూస్తూ ఉంటారు. అలాంటి సమయంలో చారిటీ యాడమ్స్ అనే ఆర్మీ మేజర్ తన బెటాలియన్ తో కలిసి చేసిన మంచి పని ఇది. దర్శకుడు టైలర్ పెర్రీ చాలా బాగా తీశాడు సినిమాని. ఎక్కడా బోర్ కొట్టదు. లీనా పాత్రకి తన చనిపోయిన పైలట్ బాయ్ ఫ్రెండ్ రాసిన ఉత్తరం వచ్చిన సీన్ చాలా హార్ట్ టచింగ్ గా ఉంటుంది. అలాగే జాతి అహంకారంతో చిన్నచూపు చూస్తున్న ఆర్మీ ఆఫీసర్స్ మధ్యలో ఉంటూనే యాడమ్స్ చాలా అద్భుతంగా పనిచేయడం స్ఫూర్తినిస్తుంది. చాలా మంచి చిత్రం ఇది. నటీనటులందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. లీనా పాత్రధారి ఎక్కువగా ఆకట్టుకుంటుంది. నెట్ఫ్లిక్స్ లో తెలుగు డబ్బింగ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా తమిళ్, మలయాళంలో కూడా రిలీజ్ అయింది. ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి. ఎక్స్ట్రాడినరీ విజువల్స్ అయితే లేవు, కానీ ఉన్నంత వరకు తీసిన బడ్జెట్ లో బాగానే తీశారు. ఫోటోగ్రఫీ బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, కలర్ కరెక్షన్ మరింత బాగుండి ఉంటే బాగుండు. తపాలా శాఖ ద్వారా ఉత్తరాలు తరలిస్తూ మందుపాత్రలో పేలిపోయే ఇద్దరు లేడీ సైనికుల్ని చూస్తే బాధ ఇస్తుంది మనకి. ఇది నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా తీసిన చిత్రం. ఇటువంటి కథతో సినిమా తీసినందుకు దర్శకుడిని, నిర్మాతల్ని అభినందించి తీరాలి. తెలుగు డబ్బింగ్ బాగుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?